జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మనం ఇప్పుడు కొండగట్టు గిరి ప్రదక్షిణలో ఉన్నాం. 43వ గిరి ప్రదక్షిణ. ఆషాఢ పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. ఏదైతే లోకల్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వర్షం కోసం అన్నదాత సంతోషంగా ఉండాలి, చెరువులు నిండాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు. ఆ సంకల్పం సాకారంలాగా కనబడుతుంది. నిస్సందేహంగా అంజన్ అనుగ్రహం, బ్రహ్మాండంగా వర్షం పడుతుంది. ఈ వర్షంలోనే లోకల్ ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ గారు, ఆది శ్రీనివాస్ గారు, అడ్లు లక్ష్మణ్ గారు కూడా ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ 8 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ప్రతి పున్నమికి ఉంటుంది. కొండ కింద ఆంజనేయ స్వామి దగ్గర ప్రారంభమవుతుంది. దాదాపు 8 కిలోమీటర్లు 2.5-3 గంటల్లో పూర్తవుతుంది. ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసే భాగ్యం ఆంజనేయ స్వామి మాకు కల్పించినందుకు చాలా మా జన్మ ధన్యంగా భావిస్తాం. మీకు అందరికీ కూడా ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా సాదర స్వాగతం తెలియజేస్తూ దేశాన్ని, ధర్మాన్ని, దేవాలను రక్షించుకుందాం, కలిసి నడుద్దామని మళ్ళొకసారి తెలియజేస్తూ అందరికి శుభం జరగాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. వర్షం లెక్క చేయకుండా ఇప్పటికి కూడా కనీసం 10 నుంచి 15,000 మంది భక్తులు, ఒక 20,000 దాటిందని మనకి మీడియా ప్రతినిధులు చెప్తున్నారు. ఎందుకంటే ఒకే దగ్గర ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇంత వర్షాలు లెక్క చేయకుండా 20,000 మంది భక్తులు వర్షం లేకుండా ఉంటే పట్టతనం కాకపోతుండే. అంత అద్భుతం ఈ గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణకి ఈరోజు పిలిపించిన ఆ లోకల్ ఎమ్మెల్యే గారికి మేము చాలా చాలా శుభ ఆశీర్వాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. రామ జయ జయ రామ, శ్రీరామ జయ 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 రామ జయ జయ రామ, జయ రామ, శ్రీరామ జయ రామ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ